అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు జనసేన పార్టీకి శ్రీకాకుళం జిల్లాకి ఒక సముచిత స్థానాన్ని కల్పించింది అనడంలో అటువంటి అతిశక్తి లేదు. అందులో భాగంగానే కూటమి బటవాడలో భాగంగా సుడా చైర్మన్గా జనసేన యువ నాయకుడైనటువంటి కురికాన రవికుమార్కి మాత్రం ఆ పదవి వరించింది. జనసేన పార్టీ ఆవిర్భించిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ విధుడిగా ఉంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి పాలకొండ నిమ్మక జయకృష్ణ గెలుపుతో పాటు పాతపట్నంలో తనకున్నటువంటి అవినాభావాల సంబంధం టీడీపీ అభ్యర్థుల గెలుపు కూడాను దొరకదు. ఈ సేవలను గుర్తించినటువంటి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయనకి ఈ పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది, తన భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్న విషయం రవికుమార్తో మనం మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ అండి. రైట్, చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం సుడా చైర్మన్ అంటే చాలా తక్కువ మందికి దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు అర్బన్ డెవలప్మెంట్ విషయంలో శ్రీకాకుళం ప్రజలకి ఏమాత్రం దాని మీద అవగాహన ఉంది అంటే రవికుమార్ ఏమన్నా అవగాహన ప్రజలకి ఎంత ఉందనే దానికంటేనండి, మనం చేయాల్సిన బాధ్యతను మనం కంప్లీట్ చేయాలి. ఇది ఈ రోజు కోసం కాదు, రేపటి తరం కోసం మన శ్రీకాకుళంలో మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. సో రాబోయే తరాల అవసరాలకు తగ్గట్టుగా ఈరోజు మనం శ్రీకాకుళంని రెడీ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ప్రకారంగా రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి విజన్ కూడా అదే సేమ్ 2047కు ఇండియా డెవలప్డ్ నేషన్గా ఉంటుందని, దానికి మన సన్నద్ధతని మనం ఇక్కడ రెడీ చేసుకోవాలండి. శ్రీకాకుళంలో న్యాచురల్ రిసోర్సెస్ దేనికి తక్కువ లేదు. వీ హ్యావ్ ఫెర్టైల్ ల్యాండ్స్, వీ హ్యావ్ వెరీ గుడ్ రివర్స్, బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. సో ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇంతకంటే ఏం అవసరం లేదు. ఓన్లీ థింగ్, నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా విజన్ ఎప్పుడు రేపు ఏం చేయాలనే దాని మీద ఉంటుంది. యాజ్ ఏ బిజినెస్ పర్సన్ రాబోయే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం ఏం చేయాలనే ఆలోచన నాకు ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 25 ఇయర్స్లో ఎట్లా చేసుకోవచ్చు, నెక్స్ట్ 50 ఇయర్స్కి మనం ఇక్కడ మన సన్నద్ధతని ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది మెయిన్ చేస్తే, ఇప్పటి వరకు ఈ జిల్లా వెనుకబడిన జిల్లాలో ముందు వరుసలో ఎవరైనా శ్రీకాకుళం అని అంటే మీది శ్రీకాకుళం అని ఒక చిన్న చూపు చూసేటటువంటి ఒక జిల్లా ముఖ చిత్రాన్ని మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో గడిచిన ప్రభుత్వాలన్నీ ఈ జిల్లాలో ఉన్న సహజ వనరుల వినియోగం కావచ్చు, ఈ మనుషుల తాలూకు కష్టపడే తత్వాన్ని కావచ్చు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకపోవడం ఈ వెనకబడుతనం ఇంకా ఇలా కొనసాగుతుందని అనుకుంటున్నారు. అంటే ఇది ఎవరి తప్పు అనడం కాదండి, నాకు అనిపించింది నేను చేయాలనుకుంటున్నాను అంతే. సో వనరుల్ని ఎలా వినియోగించుకొని ఇప్పుడు వెల్త్ క్రియేషన్ జరగాలండి. వెల్త్ క్రియేషన్ కోసం నా పరిధిలో నేను ఏం చేయగలుగుతానో, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. సో అందరి కోఆర్డినేషన్తో జిల్లాని అభివృద్ధి పథంలో పరిగెత్తించవచ్చని నేనైతే నమ్ముతున్నానండి. ఒక ఉపాధ్యాయుడు తండ్రి నేర్పిన పాఠాలు అలవర్చుకున్న కొడుకు ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబీకులు, ఈరోజు ఒక వ్యాపారవేత్తగా పరిచయమైన రవికుమార్ ఈరోజు రాజకీయ వేదికలో రావాలనుకుంటే వచ్చారా, లేకపోతే ఆ రాజకీయ వేదిక మీకు అనుకోకుండా తారసపడింది? అంటే సామాజిక స్పృహ ఎప్పుడూ ఉందండి. సమాజ శ్రేయస్ కోసం ఏదో చేయలేని తప్పనైతే ఎప్పుడూ ఉంది. దాన్ని రాజకీయాల ద్వారా ఇంకొంచెం ఎక్కువ పరిధిలో చేయవచ్చని అనిపించి ఇందులోకి రావడం జరిగిందండి. అంటే ఒక ఇండివిజువల్గా మనం లిమిటెడ్గానే చేయగలుగుతాం. అదే ఒక వ్యవస్థలో ఉంటే మొత్తం వ్యవస్థ అంతటికీ, మొత్తం సమాజానికి అంతటికీ ఏమైనా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిందే తడువుగా జనసేన పార్టీకి చేసిన సేవల నేపథ్యమే ఈరోజు సుడా చైర్మన్ పదవి రవికరించిందే, లేకపోతే పార్టీ ఆవిర్భావం నుండి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నటువంటి ఆ విధేయత? పవన్ కళ్యాణ్ గారు నా మీద ఏదో నమ్మకం, నాలో ఏదో సంథింగ్ చూసి నమ్మకం పెట్టి ఈ బాధ్యతను అప్పగించడం జరిగిందండి.
అదే అనుకుంటున్నాను నేను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 నియోజకవర్గాల గెలుపుకి ఈరోజు రవికుమార్ దోహదపడి నిజమేనా? ముఖ్యంగా పాలకొండలో అయితే పనిచేసామండి. కూటమి అభ్యర్థి మామిడి గోవింద్ గారి కోసం కూడా చేసాం. బట్ మేజర్లీ పాలకొండ గెలుపు కోసం అయితే నా శక్తి మేరకు ప్రయత్నం చేయడం జరిగింది. కొత్తపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించారనేది కూడా వాస్తవం అండి. నా వైఫ్ భవానీ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే రాజకీయ సమీకరణాలు రకరకాల ఈక్వేషన్స్లో అది మనకి రావడం లేదు. బట్ ఆయన గెలుపు కోసం మన జనసేన తరపు నుంచి ప్రచారం చేయడం జరిగింది. తర్వాత మేజర్ ఫోకస్ జనసేన అభ్యర్థి పాలకొండలో ఉండడం వల్ల నా ఫోకస్ మొత్తం అక్కడ ఉంచి అక్కడ గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. చేసిన ఆ ప్రయత్నమే ఈరోజు ఈ సముచిత స్థానం కూటమిలో భాగంగా మీకు చైర్మన్ పదవి దక్కిందా? అది ఒక్కటే అని నేను అనుకోవట్లేదండి. కళ్యాణ్ గారితో నా ఇంటరాక్షన్లో హీ ఫౌండ్ సంథింగ్ ఇన్ మీ. హీ థాట్ ఐ కెన్ డూ సంథింగ్ బెటర్ టు ద సొసైటీ. అది అలా అని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ రాజకీయంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ రాజకీయ చతురులు ఉన్నటువంటి ఈ జిల్లాలో చాలా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయ పితామహాలుగా చెప్పుకుంటారు. అలాంటి దగ్గర ఇటువంటి ఒక యువకుడు ఇంత గురుతర బాధ్యతని చేపట్టి వాళ్ళని దాటి అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు రవికుమార్కి ఏవి ఆటంకాలు కావు. అది సాధ్యమా? దాటి వెళ్ళడం అనేది అసంబద్ధం అండి. ఎప్పుడు సీనియర్లని, అనుభవజ్ఞుల్ని, పెద్దవాళ్ళని వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు కలుపుకొని మీ ఆలోచనకు వాళ్ళ సూచనలు కనుక సింక్ కాకపోతే ఓవర్టేక్ చేయడానికి మీకు ఏ విధమైనటువంటి డయాస్ మీకు దోహదపడుతుంది? పార్టీ అధినేత డయాస్ అనుకోవచ్చా, లేకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో వాళ్ళ ఆటంకాలను అధిగమించారు? ఒక మంచి పని కోసం ఎవరు సింక్ అవ్వరని అనుకోవట్లేదని నేను. ఒక మంచి ప్రపోజల్ వచ్చినప్పుడు ఎవరైనా చేద్దామని అంటారు. లేదు అది అంత సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, లేదంటే బాగుండకపోవచ్చు అని ఏమైనా సలహా ఇస్తే కనుక అంటే వాళ్ళ అనుభవంతో దాన్ని నేను పునః పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ అంతా అభివృద్ధి కోసం చూస్తామో తప్పితే ఈ ఎవరు ముందుకెళ్తారు ఎవరు వెనకెళ్తారని కదా. మనకి అల్టిమేట్గా కావాల్సింది మన ఏరియా డెవలప్ అవడం అండి. ఆ డెవలపింగ్లో భాగంగా ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం నుంచి ఒక పోర్ట్ కానీ ఒక ఎయిర్పోర్ట్ ప్రభుత్వంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యం అంతా కూడాను భవిష్యత్తులో రవికుమార్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తుంది. నా వంతు ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎంతవరకు వస్తుందనేది రాబోయే సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంగా నిలిచినా వాటిని అతిక్రమించేందుకు ఎటువంటి ఇండివిజువల్ డెసిషన్స్ ఉంటాయా, లేకపోతే డెవలపింగ్ మోడ్లోకి మీరు వెళ్తారు? నా పరిధి వరకు నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో నేను కంప్లీట్ ఫామ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఎక్కడైనా జాయింట్గా డెసిషన్ కలెక్టివ్ డెసిషన్ తీసుకునే టైంలో కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటాం. సో నా పరిధిలో ఉన్న దానిలో ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఒక శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ అయ్యి ఉండి కూడాను ఇది మీకు కోరుకుంటే వచ్చిందా, లేకపోతే యాదృచ్ఛికంగా మీకు ఇది వరించింది? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఈ పని చేయండి అని చెప్పారు. సో ఆయన ఆజ్ఞను శిరహవసిస్తూ ఆ క్షణం ఆయన చెప్పిన క్షణం మీకు శ్రీకాకుళం గుర్తొచ్చినట్టయితే ఈ శ్రీకాకుళంలో ఈ డెవలపింగ్ కోసం చాలా అడుగడుగున ఈ ఆటంకాలను అతిక్రమించి ఆయన మనోభావాలకు అనుగుణంగా దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి మనోధైర్యం కలిగింది. ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందండి. సో ఇప్పుడు ఆటంకాల కోసం నేను ఆలోచించలేదు. ఫస్ట్ ఏం చేయొచ్చు, ఎట్లాంటి చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, అక్కడ స్కోప్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ మనకు పొటెన్షియల్ ఉంది, వీటి కోసం వాళ్ళు ఆలోచించానండి. సో భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారుతుంది అన్నటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. 100% చేంజ్ అవుతుందండి. చూస్తే కనుక తనకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం తనంతగా ప్రయత్నిస్తాను. తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పెద్దల సూచనలు పరిణామాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని కనుక ఎవరైనా తప్పుపడితే దాన్ని ఎలా అతిక్రమించాలనే ఉద్దేశంతో తనను రాజకీయ ఓనామాలు నేర్పిన భాగంలోనే ఈరోజు
పవన్ కళ్యాణ్తో పరిచయం, మరోవైపు 2 నియోజకవర్గాల గెలుపుకు దోహదపడినటువంటి ఈ పరిణామాలు తనక యాదృచ్ఛికంగా కాకపోయినా అదృష్టవశాత్తు ఆ పదవిని వరించింది. పవన్ కళ్యాణ్ ఈ పదవికి నన్ను నియమించడానికి మాత్రం తను ఆనందం వ్యక్తం చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మార్చి వెనకబాటుతనానికి కేరాఫ్గా చెప్పుకున్న చిక్కోలు జిల్లా అభివృద్ధి పదవుల్లో నడిపించేందుకు సుడా చైర్మన్ పదవి తనకు ఎంతగానో దోహదపడుతున్నట్టు ధీమాను రవికుమార్ వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా నడపడంలో తనదంటూ ఎటువంటి మార్క్ వేసుకుంటారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.